నమస్కారం. సిసిసి ఎన్నికల గోదావరికి స్వాగతం. మనం ఈ ప్రత్యక్ష ప్రసారాల కార్యక్రమం పెట్టిన తర్వాత ప్రతిరోజు ఒక ఆదర్శ నాయకుడిని పరిచయం చేసుకుంటూ రావడం, ఆ తర్వాత చర్చలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ ఒక ఆదర్శ మూర్తిని, ఒక ఆదర్శ పాత్రికేయుడిని, ఒక ఆదర్శ సంపాదకుడిని, ఒక ఆదర్శ సవ్యసాచిని మనం పరిచయం చేసుకుని కార్యక్రమంలోకి వెళదాం. వారిని ముందుగా పరిచయం చేసుకుంటూ, వారు డాక్టర్ కె రామచంద్రమూర్తి గారు, సాక్షి ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్గా ఉన్నారు. రామచంద్రమూర్తి గారి గురించి ఇన్ని విశేషణాలు ఎందుకు చెప్పావయ్యా అంటే, ముందుగా చెప్పుకోవలసింది ఏంటంటే, ఆయన సవ్యసాచి. ఇవాళ తెలుగు పత్రికా రంగానే సవ్యసాచి అని సంబోధించడానికి నేను వెనకాట్టలేదు. ఎందుకంటే వారు అటు సనాతనుల్లో ఇటు ఆధునికుల్లో, సనాతనంలో ఉన్న మంచిని ఆధునికుల్లో తీసుకురావాల్సిన చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ రెండు జనరేషన్స్కి ఒక వారధిగా వారు తెలుగు పత్రికా రంగాన మనందరికీ ఆదర్శంగా నిలిచిన మూర్తి వారు. అంతేకాదు ఇంకొక రకంగా వారు ఇటు ప్రసార ప్రచార రెండు మాధ్యమాల్లోనూ కూడా పనిచేయగలిగిన వారు కాబట్టి సవ్యసాచి అన్నాం. రెండు మాధ్యమాల్లో కూడా విశేష అనుభవం ఉంది. అలాగే తెలుగునాట ప్రచార మాధ్యమంలో అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రైవేట్ ఛానల్స్ ఏమీ లేని రోజుల్లో, దూరదర్శన్ మాత్రమే ఉన్న రోజుల్లో సానుకూల ధోరణులతో చర్చలు శ్రీకారం చుట్టిన వారు కూడా డాక్టర్ రామచంద్రమూర్తి గారు. వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా కూడా అనేక మంది ఉత్తమమైన పాత్రికేయుల్ని సమాజానికి అందించారు. మరొక విశేషం, సవ్యసాచి అనడానికి ఇంకొకటి, వారు ఆంగ్ల భాషలు రెండింటిలోనూ కూడా పాత్రికేయ వృత్తిలో వారు రాణించిన వ్యక్తి. అందుచేత ఆ విధంగా కూడా ఏ విధంగా చూసినా సరే కూడా వారిని సవ్యసాచి అని సంబోధించడానికి అన్ని అర్హతలు ఉన్నవారు డాక్టర్ రామచంద్రమూర్తి గారు. నేను పదే డాక్టర్ రామచంద్రమూర్తి గారు అనడం తప్ప వారు ఎప్పుడు డాక్టర్ అని రాసుకోవడం కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఆయన రాసుకోరు కూడా. అంత సింపుల్గా ఉండి ఒక తెలుగునాట ఇవాళ పత్రికా రంగంలో మా రామచంద్రమూర్తి గారు తెలుగువారు అని చెప్పుకోవడానికి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పుకోవడానికి ఆదర్శంగా నిలిచిన మూర్తి కేఆర్ మూర్తి గారిగా ప్రసిద్ధులైన లబ్ధ ప్రతిష్ఠులైన రామచంద్రమూర్తి గారు. వారి పాత్రికేయ జీవనంలో ఎన్నో ఎత్తులు ఉన్నాయి. పైగా ఎన్నో చారిత్రక ఘట్టాలని వారు మనకు అందించారు. వారు బెర్లిన్ గోడ కదండి, బెర్లిన్ గోడ ఉదంతంలో కూడా వారు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి దాన్ని మనందరికీ భారతీయ సమాజానికి అందించిన వ్యక్తి ఆ ఉదంతాన్ని. అలాగే కశ్మీర్ మీద పరిశోధన చేసి కశ్మీర్ ఉదంతం కల్లోలం మీద అనేక రకమైన పరిశోధనాత్మక వ్యాసాలు అందించిన వారు. ఇలా చెప్పుకుంటూ పెడితే దేశంలో అన్ని ప్రాంతాల్లో, ఢిల్లీలో కూడా వారు తెలుగు పాత్రికేయులు ఇంత ఆదర్శంగా ఉంటారా అని నిరూపించిన వ్యక్తి డాక్టర్ రామచంద్రమూర్తి గారు. ఇలా ఏ రంగంలో చూసుకున్నా సరే కూడా మా బాంట్లకి పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి చిన్నవాళ్ళకి ఆయన సమకాలీకులకి అందరికీ కూడా, పైగా ఆయన దగ్గర నేను పనిచేశాను అని చెప్తే ఆయన ఎప్పుడైనా అలా చెప్తారేమో, నా దగ్గర పనిచేసాడు కొరాడని అనుకున్నాను. ఎప్పుడు ఆయన అలా చెప్పడం నేను చూడలేదు. మేము ఇద్దరం కలిసి పనిచేసామని చెప్తారు ఆయన ఎవరితో పనిచేసి చెప్పిన. అది ఆయన సంస్కారం. అలా నన్నే కాదు ఎవరినైనా సరే ఆయన అంత ఉత్తమోత్తమైన సంస్కారాలు నెలకొల్పిన వ్యక్తి. వారితో నాకు సాన్నిధ్యం రావడానికి ఒక లింకేజ్ ఏమిట్రా అంటే, మీ ఇద్దరం సతీర్థులం. అంటే ఒకే గురువు దగ్గర పనిచేసిన వాళ్ళం. శ్రీ కూచిమేని సత్యబ్రహ్మణ్యం గారి దగ్గర సతీర్థులు అంటే సహాధ్యాయులు అంటే ఒకేసారి అధ్యయనం చేసిన వాళ్ళు, సతీర్థులు అంటే ఒకే గురువు దగ్గర వేరు కాలాల్లో అధ్యయనం చేసిన వాళ్ళు అవుతారు. అని చేత ఆ విధంగా మీ ఇద్దరం సతీర్థులం కూడాను. వారితో మాకు చక్కటి అనుబంధం ఉంది. ఇవాళ మరొక పాత్రికేయ ప్రముఖులు కూడా మనకు హైదరాబాద్ నుంచి మన జిల్లా వాస్తవ్యులు రంగనాథ్ గారు వచ్చున్నారు. వారిని ఇంకొక రోజున మనం ఈ చర్చా వేదికకి ఆహ్వానించుకుందాం. మనం చర్చలోకి పడదాం. ఈరోజు రామచంద్రమూర్తి గారిని మనకి పరిచయం చేసుకుంటూ, వారు ఈ సిసిసి ఛానల్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి కోరగానే విచ్చేసినందుకు వారికి మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ చర్చలోకి పడదాం. రామచంద్రమూర్తి గారు, మీరు అనేకమైన ఎన్నికలు చూశారు, ప్రత్యక్షంగా కవర్ చేశారు, విశ్లేషణలు చేశారు, ఎన్నో రాజకీయ వ్యాఖ్యానాలు చేశారు. కానీ ఇన్నాళ్ళు జరిగిన ఎన్నికలకి ఈ ఎన్నికలకి సార్వత్రిక ఎన్నికల్లో దేశ స్థాయిలో కనిపించిన ప్రత్యేకమైన మార్పు ఏమిటి? అంటే మార్పు 2014లోనే వచ్చింది. అంటే నరేంద్ర మోదీ అనే ఒక రాజకీయ నాయకుడు గుజరాత్ నుంచి ఢిల్లీ వచ్చి ఒక ప్రధాని అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీకి ప్రధాన అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టినప్పుడే ఆ మార్పు కొట్టడం కనిపిస్తుంది. అంటే ఆ దూకుడు, ఏమాత్రం ప్రత్యర్థుల్ని స్పేర్ చేయకుండా వాళ్ళని దుయ్యబట్టడం కానీ, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం కానీ,
లేకపోతే తన శక్తికి మించిన వాగ్దానాలు చేయటం కానీ చేసిన అటువంటి ఎన్నికల ప్రచారం అంతకుముందు మనం ఎరగం. అంటే మనం ఇందిరాగాంధీని చూసాము, వాజ్పేయిని చూసాము, రాహుల్ గాంధీని చూసాము. వీళ్ళెవరు కూడా అట్లా అంతగా మాట్లాడాలి, అంత అతిశక్తులు లేవు, అంత దూషణ లేదు. కానీ చాలా ఒక దాడి, ప్రత్యర్థుల మీద ఒక దాడి జరిగింది. అదిగాక మొత్తం అసలు నెహ్రూ వంశాన్ని దుయ్యబట్టడం, కాంగ్రెస్ పార్టీని నిర్వెత్తులోతు పాతిపెట్టాలని చెప్పడం. అంటే కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ లేని భారతదేశాన్ని ఊహించుకోవాలంటాం. ఇటువంటి ఒక విపరీతమైన ధోరణులు 2014లో వచ్చినాయి. అవి 5 ఏళ్ల కాలంలో అప్పుడు మోదీకి పూర్తి మెజార్టీ వచ్చింది, బీజేపీకే పూర్తి మెజార్టీ వచ్చింది. అయినా కూడా వాళ్ళు శివసేనతో, అకాలీదళతో, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఒక ఎన్డీఏ 2 ఏర్పడింది. దాన్ని 5 ఏళ్ళు ఆయన జయప్రదంగా నడిపారు. కానీ ఆయన తీసుకున్న చర్యలు గొప్పగా లాభం చేకూర్చినవి లేవు. అది పెద్ద నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు. జిఎస్టీ పర్వాలేదు, జిఎస్టీ కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ ఉంటే బాగుండేది. కానీ జిఎస్టీకి ఎవరు వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. జిఎస్టీ వల్ల పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది, ట్యాక్స్ నెట్ బాగా విస్తరించింది. దానివల్ల ఉత్తరోత్తర ప్రయోజనం ఉంటుంది. కానీ పెద్ద నోట్ల రద్దు మాత్రం ఎందుకు చేశారో ఆ లక్ష్యం మాత్రం నెరవేరలే. నల్లధనం లక్ష్యం నెరవేరిందని అంటారు కదా, ఆయన లక్ష్యం కూడా అంటారు. కానీ అది మనకి ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే రద్దు చేశారు అప్పటికప్పుడు. అది మనకి తెలీదు. అంటే మాయావతి దగ్గర డబ్బులు లేకుండా చేయడం, అంటే ఎవరి దగ్గర ప్రత్యర్థి దగ్గర డబ్బులు లేకుండా, నోట్ల కట్ట లేకుండా చేద్దామని అన్నారు. అది మరి ఉత్తరప్రదేశ్లో ఘన విజయం సాధించారు వాళ్ళు. కానీ నల్లధనం పోతుందని, టెర్రరిస్టులకి అందే డబ్బులు అందకుండా పోతాయని చెప్పారు. కానీ అవి జరగలే. టెర్రరిజం దాని తర్వాత పెరిగింది, తగ్గలేదు. ఉగ్రవాదం బాగా పెరిగింది, ఉగ్రవాద దాడులు పెరిగినాయి. కాశ్మీర్ అల్లకల్లోలం అవుతుంది. కాకపోయినా కూడా ఆర్థిక ప్రగతి మాత్రం అట్లాగే మెయింటైన్ చేస్తున్నారు అదే స్థాయిలో. కొన్ని అరాచకాలు, అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. పౌర హక్కుల మీద, నాయకుల మీద, సంపాదకుల మీద, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. దాంట్లో గోహత్యలు, గో రక్షకుల పేరు మీద కొంతమంది బయలుదేరి అనుమానం ఉంటే, గోమాంసం ఉందని అనుమానం ఉంటే చంపుతున్నారు ముస్లింస్ని కానీ ఇతరులు కానీ. ఇటువంటి అవాంఛనీయ సంఘటనల్ని అరికట్టాల్సింది కట్టలేదు. కానీ మొత్తం మీద నరేంద్ర మోడీ ఒక భిన్నమైన ప్రధానమంత్రిగా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన మళ్ళీ ప్రధానిగా కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా 5 ఏళ్ల క్రితం ఉన్న రాహుల్ గాంధీకి ఇప్పుడు రాహుల్ గాంధీకి చాలా తేడా ఉంది. రాహుల్ గాంధీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ముఖ్యంగా గత 1 ఇయర్గా అతను మాట తీరు మారింది, ఆలోచన మారింది, నాయకత్వ లక్షణాలు నిరూపించుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి తోడుగా ప్రియాంక గాంధీ కూడా రంగంలో దిగడంతో కాంగ్రెస్కి ఇంకా మంచి రోజులు ఉన్నాయి అనే ఒక ఆశ కాంగ్రెస్ వాదులు కలిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీకి సాటి అయిన వాడు కాంగ్రెస్ పార్టీలో లేరు. రాహుల్ గాంధీ అంటే వ్యక్తిగతంగా, అంటే ఒక వక్తగా అతనికి ధీటైన వాడు రాహుల్ గాంధీ కాదు. అట్లాగే ఒక పార్టీ మీద పూర్తి కంట్రోల్ ఉన్న వ్యక్తిగా రాహుల్ గాంధీ ఆయన సాటి కాదు. ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ. ఈరోజు ప్రపంచం మొత్తమే నెంబర్ 1 పార్టీ. అటువంటి పార్టీ మీద పూర్తి కమాండ్ ఉన్న వ్యక్తి అటు మోదీ, ఇటు కాంగ్రెస్ని నిర్మాణం చేసుకుంటూ వస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ. అంటే అల్టిమేట్గా పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. మీకు రాహుల్ గాంధీ కావాలన్నా మోదీ కావాలని అడిగితే 60% మంది మోదీ కావాలంటారు, 40% మంది రాహుల్ గాంధీ కావాలంటారు. ఇప్పుడున్న పరిస్థితి ముందు మారచ్చు. అయితే మన ఇంత విశాలమైన దేశంలో ఇంత భిన్నమైన ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్న దేశంలో ఒక పార్టీయే కేంద్రంలోకి అధికారం రావడం అనేది 30 ఏళ్ళ తర్వాత మనకు జరిగింది. మళ్ళీ ఈసారి కూడా అట్లా జరుగుతున్న నమ్మకం లేదు. మోదీకి అన్ని సీట్లు రావు, లాస్ట్ టైం వచ్చిన సీట్లు రావు. మోదీ గ్రాఫ్ పడిపోతూ ఉన్న సమయంలో పుల్వామా ఘటన జరిగింది. పుల్వామాలో సైనిక స్థావరం మీద ఉగ్రవాదులు దాడి చేయడంతో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చచ్చిపోవడంతో అప్పుడు దేశమంతా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. దాన్ని కూడా
ప్రధానమంత్రి కానీ ఇతర బీజేపీ నాయకులు కానీ చాలా బాగా అంటే ఒక దేశభక్తిని ఉద్దీపన చేయడానికి ప్రజల్లో బాగా ఉపయోగించుకున్నారు. దాని తర్వాత మన డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ పై అక్కడ ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేసి అక్కడ బాంబులు వేసామని చెప్తున్నారు. దాఖలా చూపించమంటే దేశభక్తి శంకించడం అవుతుంది. దాఖలా చూపించమని అడిగే వస్తుంది ఆ సమయం. ఎవరు పెట్రోల్ లాంటి పిచ్చోడు తప్ప ఎవరు మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా 4 రోజులు మౌనంగా ఉన్నారు. దాఖలాలు చూపించరా అంటే దేశభక్తిని శంకించినట్లు దేశద్రోహం కింద లెక్క. పాకిస్తాన్ ప్రధాని సమర్థించినట్టు అవుతుంది. పాకిస్తాన్ బొమ్మ అంటారు. ఇక్కడ ఉండొద్దు పాకిస్తాన్ బాగుంది, మీరు అట్లా మాట్లాడేవాళ్ళు, మీరు ప్రశ్నించకూడదు. మన సైనికుల శౌర్యాన్ని మీరు శంకిస్తున్నారు, మీకు దేశభక్తి లేదంటున్నారు. కాబట్టి దాఖలా చూపిస్తామని అడిగే సాహసం ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. అది నమ్మద్దా నమ్మకం అంటే నమ్మాలి, ప్రభుత్వాన్ని నమ్మాలి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం నమ్మాలి, ప్రభుత్వం ఏం చెప్తే అది నమ్మాలి. అది ఒత్తగా ఏం చేయకుండా చేసామని చెప్పే అవకాశం ఉండదు ప్రభుత్వాలు. ఇందిరాగాంధీని కూడా వాజ్పేయి గారు అంతగానో కీర్తించారు విదేశాల విషయాల్లో. మీరు అన్నట్టుగా నమ్మి తీరాలి, దాన్ని శంకించడం కూడా తప్పు అయితే వాళ్ళదైతే వెళ్తుంది, కానీ శంకించడం అన్నది కూడా అంత మంచిది కూడా కాదు. అది మీరు అన్నది చాలా కరెక్ట్ కాదు. అయితే ఒకటి విషయం సార్, ఇప్పుడు మీరు బీజేపీ ఏకైక పార్టీగా వచ్చిందని అన్నారు. బీజేపీ వాళ్ళని లోపాయ్ గారిగా మాట్లాడితే పెద్ద నాయకులు కొంతమంది లోపాయ్ గారిగా మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు దేశంలో బీజేపీ లేదు, మోడీ జనతా పార్టీ తప్ప అని. ఈ మోడీ అమిత్ షా పార్టీ నడుస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఆశయాలు వాటి అన్నది కూడా నడుస్తుంది. కరెక్టే. బీజేపీ ఏర్పడినప్పటి నుంచి 2014 దాకా బీజేపీ అంటే వాజ్పేయి అద్వానీ పార్టీ, అయితే అద్వానీ వాజ్పేయి పార్టీ. 2014 నుంచి బీజేపీ అంటే మోడీ అమిత్ షా పార్టీ. ఇప్పుడు పూర్తిగా అద్వానీ గారికి టికెట్ కూడా ఇవ్వబోవటంతో, ఈసారి మురళీ మనోహర్ జోషికి టికెట్ ఇవ్వబోవటంతో వాళ్ళకి పూర్తిగా తెరమరుగైనట్టే లెక్క. ఇప్పుడు అమిత్ షా మోదీ ఉంటారు ఈ టర్మ్. నెక్స్ట్ టర్మ్ ఎట్లా ఉందో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. 75 ఏళ్ళు దాటిన వాళ్ళకి 75 ఏళ్ళు దాటిన వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించారు. నెక్స్ట్ టర్మ్ అయ్యే వరకు దాదాపు 75 ఏళ్ళు వస్తాయి మోదీకి కూడా, ఆ ప్రాంతాలకు వస్తాడు. కాబట్టి నెక్స్ట్ మూడోసారి ప్రధానిగా ఉండే అర్హత ఆయనకు లేదు, ఆయన చెప్పిన రూల్ ప్రకారమే. కాబట్టి ఈ 5 సంవత్సరాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికల్లో 200 నుంచి 215, 20 సీట్లకి బీజేపీ పరిమితమైనా కూడా మోదీ ప్రధానమంత్రిగా ఇతర పార్టీలు కలుపుకొని మిగతా పార్టీలు చాలా రెడీగా ఉన్నాయి సపోర్ట్ చేయడానికి దేశంలో. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు విషయం చెప్పారు, 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా పనిచేశారు అని. అలా పనిచేయడానికి వీలుగా అనుకూలమైన పరిస్థితులన్నీ ఈయనకి వచ్చాయి, అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ. అలాగే అంతర్జాతీయంగా అంతవరకు బాగా ఎదిగిపోయి $150 $100 వరకు వెళ్ళిపోయిన క్రూడ్ తగ్గిపోవడం, ఇలా అనేక రకాల పరిస్థితులు ఈయనకి కలిసి వచ్చాయని. తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ ఆదాయం ఒకటి బాగా పెరిగింది. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినా కూడా ఇక్కడ పెట్రోల్ ధరలు తగ్గించకపోయినా మనం తిరగబడలేదు, మనం ప్రశ్నించలేదు. కలిసి వస్తే వాళ్ళకు కూడా ఏంటంటే ఒక డొసైల్ సిటిజన్స్ ఉంది ఇక్కడ, ఎవరు ప్రశ్నించలే. ఏ పౌరుడు కూడా అక్కడ ధరలు తగ్గినాయి కదా, ధరలు పెంచి అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ పెంచావు కదా, అక్కడ తగ్గినప్పుడు ఎంత తగ్గితే అనలేరు. కాబట్టి కొంత బఫర్ మిల్చుకోగలిగారు, కొంత ఇన్కమ్ పెంచుకోగలిగారు, రెవెన్యూ పెంచుకోగలిగారు. బాగానే ఉంది, పరిస్థితి బాగానే ఉంది, ఆర్థికంగా దేశం బాగుంది. పావర్టీ లైన్ని దాటి వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, దారిద్ర్యం కొంత పెరిగింది. ఇంకా దారిద్ర్యం ఉంది. ఇంకా ఇప్పుడు మన రాహుల్ గాంధీ ప్రతి పేదవారికి సంవత్సరానికి 72,000 రూపాయలు ఇస్తుంది. వెళ్ళడానికి ముందు అసలు ఇంకొక విషయం ఏంటంటే, మోడీ గారు ఈ వచ్చిన అనుకూలమైన పరిస్థితులన్నీ తీసుకుని పార్టీలో ఒక్కొక్కరిని ఇది చేసుకుంటూ వచ్చి ఆఖరికి దీన్ని మోడీ పార్టీగా, మోడీ ఇది ఏకస్వామి బీజేపీకి అనే సిద్ధాంతాల కంటే కూడా మోడీ సిద్ధాంతాలే మోడీ అనుకునేదే జరిగే విధానంగా అదొక పద్ధతిలో దీన్ని నడుపుకుంటూ వస్తూ అనుకూలమైన పరిస్థితులన్నీ వచ్చి ఇన్ని చక్కగా ముందుకు పెడుతూ కూడా మోడీ కూడా ఇలా ఎవరికి కావలిస్తే అంటే అవకాశవాదాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేకమైన హామీలు ఇచ్చి మళ్ళీ వాటిని పట్టించుకోకపోవడం, వాటికి రకరకాల కారణాలు చెప్పడం, అలాగే తమిళనాడు విషయంలో కూడా రకరకాల ప్రయత్నాలు చేయడం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. సరే, మొన్న ఉప ఎన్నికల్లో కూడా వారికి కొన్ని చాలా అనుకూలమైన పరిస్థితులు కొంత కనబడ్డాయి. బాగా బీజేపీ ఓడిపోయిన చోట్ల కూడా దారుణంగా అయితే పతనాలు లేవు. అది మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నాటికి మోడీకి అనుకూలంగా మళ్ళీ వచ్చని అనుకుంటున్నారు. ఇన్ని పరిస్థితులు ఇన్ని వచ్చినా ఏం చేసినా సరే కూడా మోడీ తిరిగి
రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వచ్చినా సరే కూడా ఏమైనా మళ్ళీ ఆయన చెప్తున్నవి, ఆయన మిగిలిపోయిన వాగ్దానాలు ఆయన చెప్పినవి, వాళ్ళు నల్లధనం చేస్తానని అవి ఏం చేయలేదు. కనీసం అప్పుడైనా ఆ ప్రయత్నం చేస్తాడని ఆశించవచ్చు. అంటే ఆయన చేసిన వాగ్దానం ఆచరణ సాధ్యం కాదు, ఆచరణ సాధ్యం కాదని ఆయన కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, స్విస్ బ్యాంకులో మురుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క పౌరుడి ఖాతాలో 15,000 జమ చేస్తా అన్నాడు. సాధ్యమే పని అన్నది అది. కాబట్టి అట్లాంటి వాగ్దానం చేశాడు. ఎలక్షన్ టైంలో అట్లాంటి చేశాడు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది, నమ్మారు. అంటే అప్పుడు UPA 2 అంటే 10 years యాంటీ మంచి ఉంది. ఈయన కొత్త ఫ్రెష్ ఫేస్ వచ్చాడు, మంచి గట్టి వక్త, ప్రతిభావంతమైన వక్త. కాబట్టి ప్రజలు నమ్మారు, ఓటేశారు. ఆయన ప్రచారం చేసిన చోట ఓటేశారు. బీజేపీ క్యాడర్స్ లేని చోట కూడా బీజేపీ కోట్లు పడ్డాయి. అది మోదీ వల్లనే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలవడం కూడా మోదీ వల్లనే, 2014 లేకపోతే గెలిచేవాడు కాదు. అంటే అట్లాంటి వాళ్ళు కూడా లబ్ధి పొందారు మొత్తం మీద. కాబట్టి విక్టరీ మోదీదే, మోదీ సాధించిన విజయం, ఘన విజయం. కాబట్టి అది పార్టీ కూడా విజయంగా ఉంది. ఇప్పుడు 5 ఏళ్లలో పెద్దగా అంటే రఫేల్, అదానీ, అంబానీలు గొడవలు లేకపోతే స్కామ్ ఫ్రీ గవర్నమెంట్గా కూడా దీనికి మనం మార్కులు వేయచ్చు అంటారా? వేయచ్చు. యాక్చువల్గా అంటే గవర్నమెంట్ ఎట్లుండే, UPA 1లో స్కామ్స్ లేవు, UPA 2లో వచ్చినాయి. అంటే సెకండ్ టర్మ్ వచ్చే వరకు కొద్దిగా కాంప్లెక్సెన్సీ పెరుగుతుంది, కొద్దిగా ప్రధానమంత్రి దృష్టి కూడా వేరే అంశాల మీద ఉంటుంది. కొంతమంది అవినీతి పనులు ఉంటారు, వాళ్ళు దొరుకుతారు. సెకండ్ టర్మ్ వచ్చే వరకు వాళ్ళు పట్టుబట్టడం, లేకపోతే ఆరోపణలు అవ్వటం, కోర్టులు కూడా ముట్టుకలు వేయటం, లేకపోతే క్యాగ్ లాంటి వాళ్ళు ఉండటం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రఫేల్ మీద ఏదో ఒకటి అనుమానం అయితే ఉంది. రఫేల్లో స్కామ్ జరిగింది అనేది. స్కామ్ అంటే అతను నరేంద్ర మోడీ స్వయంగా అవినీతిపరుడా, లేకపోతే తన స్నేహితులకి లాభం చేయడానికి ప్రయత్నం చేశాడు అనే ఒక ఇది ఉంది. మొత్తం మీదకి ఇర్రెగ్యులారిటీ అయితే జరిగిందని అందరూ అంటున్నారు. ఆశ్రిత పక్షపాతంకి అవకాశం ఉందని మన హిందూలో కూడా వార్తలు వచ్చినాయి. అట్లాంటి తప్పితే జనరల్గా అవినీతికి దూరంగానే. అంటే ఒక చిన్న విషయం గమనించాలి మనం, అవినీతి అంటే ఏమిటి. ఇప్పుడు ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అవినీతి లేకపోతే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? ఒక టాటానో, బిర్లానో, అంబానీని ఇస్తున్నారు అనుకో, ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి మళ్ళీ ఏదో ప్రతిఫలం చేయాలిగా, ప్రత్యుపకారం చేయాలి కదా. అందుకని అవినీతి అంటే ఏమిటి? కేవలం డబ్బులు తీసుకుని దొరకడమా? బంగారు లక్ష్మణ్ ₹1,00,000 జరిగితే అవినీతి అన్నారు. కానీ కోట్ల రూపాయలు చేతిలో మాత్రం అవినీతి అంటే మాకు తెలియకపోతే, అంటే దొరికిన వాడే దొంగ. అంటే దీనికి రాజకీయాల్లో మళ్ళీ ఒక కొత్త నిర్వచనం కూడా చెప్తున్నారు, కరప్షన్ వేరు, కలెక్షన్ వేరు అని. కలెక్షన్ ఏమంటూ కరప్షన్. ఇప్పుడు మీరు ఇందాక వెళ్ళకపోయిన అంశం దగ్గరికి వద్దాం. ఇవాళ రాహుల్ గాంధీ కొత్తగా తాజాగా మీరు అన్నట్టుగా పేద కుటుంబానికి కనీస ఆదాయం 72,000 ఉండేలా చూస్తాం, లేకపోతే మళ్ళీ మేమే వేస్తాము. ఇవన్నీ కూడా అసలు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేవా? ఇవన్నీ ఆలోచించి చేస్తున్నావా? లేకపోతే ఏదో 4 ఓట్లు రాబట్టుకోవడం కోసం, వెనకబడిపోతున్నామేమో, ఇది ఏదో వేస్తే అస్త్రం పనికొస్తుందేమో అనుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు, లేకపోతే ఇలా సంతర్పణలు చేసిన వాళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు, రాష్ట్రాల్లోనే లబ్ధి పొందుతున్నారు, మనం ఎందుకు పొందలేము అనే దాంతో చేసినవా? అసలు ఇవి నిజానికి దేశానికి అవసరమా? NREGP అనే ఒక పథకం పెట్టి వేల కోట్ల రూపాయలు, ఏటా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే అందులో 4వ వంతు కూడా సద్వినియోగం కావట్లేదు. అది అందరికీ తెలుసు. కానీ అది దేవతా వస్త్రం, దాన్ని ముట్టుకుంటే ఏమైనా అవుతుందేమో. రాష్ట్రాలు తినేస్తున్నాయని తెలుసు. రాష్ట్రాల దగ్గరికి NREGP నిధులు వస్తే వాటిని నేరుగా జన్మభూమి కమిటీల్లోకి వెళ్ళి జన్మభూమి కమిటీ వాడు ఏం చెప్తే అది వేలుముద్ర వేస్తే వాడికి డబ్బులు సగం తినేసి సగం ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసు. కానీ ఎవరు మాట్లాడరు. రాజుగారు దేవతా వస్త్రాల టైపులో ఈ రాజకీయాలు తయారైన తర్వాత మళ్ళీ ఇటువంటి 72,000 స్కీములు లాంటివి నేను ప్రతి ఖాతాలోనూ, అంటే సోమరితనాన్ని, సోమరిపోతుల్ని పెంచడానికి పనికొస్తుందా, లేకపోతే దేశంలో ఉత్పత్తిని పెంచడానికి, జాతీయ ఉత్పత్తిని మరింత ద్విగుణీకృతం చేయడానికి పనికొస్తుందా? అంటే ఈ చర్చ చాలా కాలం నుంచి ఉంది. అంటే సంక్షేమ పథకాలు అవసరమా, లేకపోతే సంక్షేమ పథకాల మీద పెట్టే ఖర్చు అభివృద్ధి మీద పెట్టాలా అనే ఒక వివాదం, ఒక చర్చ ఉంది. కానీ పేదరికం ఉన్న దేశంలో, వివక్షలు ఉన్న దేశంలో సంక్షేమ పథకాలు కావాలి. సంక్షేమ పథకాలు కావాలని, ఇది సంక్షేమం కింద వస్తుందా, ఎన్నికల ముందు సంతర్పణ కింద వస్తుందా? అంటే ఎన్నికల ముందు చెప్పాను, ఎన్నికల తర్వాత కూడా అమలు చేయాలిగా. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఇస్తానని ప్రధానమంత్రి వాగ్దానం చేశాడు, 5 ఎకరాల లోపున వాళ్ళకి. ఎన్నికల తర్వాత కూడా ఇవ్వాల్సిందే కదా. అది గవర్నమెంట్ ఎక్స్చెకర్ మీద భారం పడుతుంది. అయితే ఏంటంటే ఒక ప్రపోర్షన్ ఉండాలి. అంటే డెవలప్మెంట్ ఫండ్ ఎంత ఉంటుంది, వెల్ఫేర్ ఫండ్ ఎంత ఉంటుంది అనేది చూసుకోవాలి. 60:40 వెల్ఫేర్ ఉంటే 60%
డెవలప్మెంట్ ఉండాలి అని ఒక ఇది ఉంది. ఇప్పుడు 60 సంక్షేమానికి వస్తుంది, 40 డెవలప్మెంట్కి పోతుంది. అంటే సంక్షేమం కూడా అవసరం. ఆకలితో అలమటిస్తూ వ్యాధులకి గురవుతూ జనాభా బాధపడుతున్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. అది అమెరికా లాంటి దేశం, పెట్టుబడిదారు దేశంలో కూడా నిరుద్యోగ భృతి ఉంటుంది, కనీస ఎలవెన్స్ ఉంటుంది, ప్రతి పౌరులకి ఉంటుంది. అన్ని దేశాల్లో ఉంటుంది, మన దేశంలో ఉంటుంది, దాన్ని తప్పట్లేదు. అయితే అవి అమలు జరుగుతున్న తీరు, వాళ్ళని దుర్వినియోగం చేస్తున్న తీరు, వాళ్ళ పేరు మార్చి సంక్షేమం పేరుతో సంతర్పణ చేస్తున్నారు. అదే సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ఆఖరి నిమిషంలో సంతర్పణకి వాడుకుంటున్నారు. అమలు చేసేది పర్యవేక్షణ గట్టిగా ఉండాలి. అదొకటే కాదు, చాలా కూడా మనం చట్టాలు చేస్తాం, వాడిని ఫాలో అవ్వం. చట్టాలు చేసిన వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తారు. ఉల్లంఘిస్తున్న వాళ్ళు పట్టుకునే వాళ్ళు వాళ్ళని క్రమశిక్షణ పెట్టేవాళ్ళు లేరు. అట్లాగే అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు రూపొందిస్తాం, కానీ అమలు జరిగే విషయంలో పట్టించుకోం. పర్యవేక్షణ లేదు, నిబద్ధత లేదు. అది పెరగాలి, కానీ సంక్షేమం అవసరం. ఓవరాల్గా చూస్తే దేశంలో రెండోసారి మోడీ ప్రభుత్వం రాకుండా ఏకమవుతున్న శక్తులు మీరు అన్నీ చూస్తున్నాం. ఇంక్లూడింగ్ ఎప్పుడు మేము కాంగ్రెస్కి బద్ద వ్యతిరేకులం అని చెప్పి పుట్టుకతో కాంగ్రెస్ నుంచో పుట్టి ఆ తర్వాత నేను అసలు ఎప్పటికీ మా మామ మీద పొడి చేస్తానని చెప్పి మళ్ళీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ మాకు బద్ద శత్రువు అని ఆఖరి నిమిషం వరకు చెప్పి మళ్ళీ కాంగ్రెస్ ఒళ్ళో దూరడానికి ఇతను చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్కి ఎంత నష్టం జరిగిందో పక్కన తెలంగాణలో కూడా ఉంది. అటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కూడా అందులో చేరి ఇవాళ మోడీని ఇవాళ అందరూ కలిపి ఉమ్మడి శత్రువుగా చూస్తున్నారు. వీళ్ళందరి ఈ కోటాల ఆశలు ఫలిస్తాయా? ఫలించే అవకాశాలు కనుచూపు మేరలో ఉన్నాయా? నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి ఏమిటి? తృతీయ ప్రత్యామ్నాయానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం కదా. అంటే ఏ ప్రత్యామ్నాయమైనా స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు ఇట్లాంటి ప్రత్యామ్నాయాలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా, ఏమన్ పివి నరసింహారావుకి వ్యతిరేకంగా ఫ్రంట్స్ ఏర్పడ్డాయి. కానీ అవి ఎంతకాలం నిలబడ్డాయి? ఇప్పుడు మొదటి దశ 2 years ఉండగలిగాడు. దాని తర్వాత చరణ్ సింగ్ ఉన్నాడా, చంద్రశేఖర్ ఉన్నాడా, పిపి సింగ్ ఉన్నాడా, దేవగౌడ్ ఉన్నాడా, గుజరాత్ ఉన్నాడా? 1 year నుంచి ఎవరు లేరు. కొంతమంది పార్లమెంట్ చూడకుండానే దిగిపోవాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని మనం కోరుకోం. ఇప్పుడు కాంగ్రెస్ బలపడి వీళ్ళందరూ కాంగ్రెస్ ముందు పెట్టి మేము ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటే అది ముందే ప్రీ ఎలక్షన్ కోఎలిషన్ ఏర్పడితే ఎలక్షన్కి ముందే, ఎన్నికలకు ముందే ఒక సంకీర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మేమందరం ఈ కోఎలిషన్లో పాటించుకుంటాం, ఇది మా కామన్ ఎజెండా, ఇది మా కామన్ మేనిఫెస్టో అని చెప్తే అది నమ్మకం దగ్గరగా ఉంటుంది. నువ్వు మమతా బెనర్జీని కలిసినప్పుడు నేను ప్రధాని చేస్తాను మమతా బెనర్జీ చెప్పి, మాయావతిని కలిసినప్పుడు నేను ప్రధాని చేస్తాను మాయావతి చెప్పి, రాహుల్ గాంధీని కలిసినప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక వైసీపీ తప్ప దేశంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. వైఎస్ఆర్సీపీతో పెట్టుకోవాలి, సాధ్యం కాదు. కాబట్టి అంటే అటువంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎవరు కలిస్తే వాళ్ళని ప్రధానమంత్రి చేస్తా అంటే రాహుల్ గాంధీ ప్రధాని ఉంటాడు, మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు రండి అని వాళ్ళందరినీ ఒక జట్టుగా కట్టి వాళ్ళని ఎలక్షన్ ముందు నిలబెట్టి రాహుల్ గాంధీ విల్ బి ది ప్రైమ్ మినిస్టర్, ఆర్ ప్రియాంక గాంధీ విల్ బి ప్రైమ్ మినిస్టర్, ఆర్ మాయావతి విల్ బి ప్రైమ్ మినిస్టర్ ముందే ప్రకటించి ఎన్నికలు పోతే అప్పుడు అయినా అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికలు పోకుండా ఒక మోదీని ఓడించడం, బీజేపీని ఓడించడమే ఒక ఎజెండా అయితే అదేం దేశానికి మంచిది కాదు. ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో ఈ ఎన్నికల ఫలితాలు సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎటు తిరిగి ఏం చేసినా సీట్లు తక్కువ వచ్చినా కానీ మళ్ళీ మోడీ గవర్నమెంట్గా రావడానికి అవకాశం ఉంది. మోడీ గవర్నమెంట్ కావచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, మోడీ కాకపోతే గడ్కరీ కావచ్చు, అదే ఇంకొకరు వచ్చినా మొత్తం మీద ఎన్డీఏకే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం విశ్వంలో భారతదేశం పరిస్థితి నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే వీటన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసిన వ్యక్తిగా మీతో అలాంటివి మాట్లాడించాలి, కానీ చిన్న చిన్న వీధి మాటలు మాట్లాడించడం ఇష్టం లేక ఇలాంటివన్నీ అడుగుతాయి. అంటే ప్రపంచంలో ఏంటంటే కొంతకాలంగా దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఒక జాతీయతావాదంకి ఎక్కువ ప్రాముఖ్యం వస్తుంది. అగ్రెసివ్నెస్ కి ఎక్కువ ప్రజలు లైక్ చేస్తున్నారు. తమ ప్రజలు, తమ దేశం, తమ ఉద్యోగాలు, తమ ఆదాయం, తమ వ్యాపారం అంటే సెల్ఫ్ సెంటర్డ్ పాలిటిక్స్కి ఎక్కువ. అమెరికాలో కూడా ట్రంప్ గెలవడానికి అదే కారణం. శ్వేత జాతీయులనే నమ్ముతాం, వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం, బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమంటాం. అట్లాగే మనకు ఒక రకమైన ట్రెండ్ అది అన్ని దేశాల్లో వచ్చింది. అది మోదీకి వెళ్ళడం కూడా అదే ఆ ట్రెండే కారణం. మన దేశంలో కూడా మోడీతో పాటు వచ్చిన ఆ ట్రెండ్ రైటిస్ట్ అగ్రెసివ్నెస్ అది అనేది మోదీకి వచ్చింది. అది కొంతకాలం ఉంటుంది. కాబట్టి ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. దానివల్ల మనకి మేలు జరుగుతుందంటారంటే
మేలంటే ఇప్పుడు మనలాంటి దేశంలో ప్లూరల్ సొసైటీలో ఒకే మతానికి ఆధిక్యం ఉండాలి, ఒకే భావజాలానికి ఆధిక్యం ఉండాలి అని వాదిస్తే పర్లేదు, కానీ దాన్ని శాసిస్తే కష్టం. శాసించి అధికారం ప్రయోగించి అందరినీ లైన్లో పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తిరుగుబాటు వస్తుంది ఈ దేశంలో. బాగుందండి. ఇక రాష్ట్ర రాజకీయాలు జరుగుతాం. ఎందుకంటే దేశం మొత్తం మీద ప్రపంచంలో ఉన్న పరిస్థితుల మీద సానుకూలమైన మీకు దృక్పథంతో పాటు క్షుణ్ణమైన అవగాహన ఉంది. దాన్ని చాలా చక్కగా మీరు ఇది చేశారు మా ప్రేక్షకులందరికీ. ఇంకో విషయం, రాష్ట్రానికి వస్తే వచ్చిన నాటి నుంచి ఇవాళ వరకు కూడా దుబారాయ ప్రధానంగా పెట్టుకుంటే, రెండోది ఇంకా కరప్షన్ ఇవన్నీ సెకండరీ పెట్టుకుంటే, అసలు ప్రజాధనాన్ని ఇంతగా దుబారా చేసిన వ్యక్తి మీరు రాజుల్లో కాలంలో కూడా బాగా దుబారా చేసి ప్రజల సొమ్ముని తినేసిన రాజుల్లో కూడా మీరు ఎప్పుడైనా ఇంత దుబారా చేసిన వ్యక్తులు, చిన్న ఏరియాలో ఇంత దుబారా చేసిన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా ఇంతకుముందు చరిత్రలో కానీ ఎక్కడైనా చూసారా? మీరు పాఠాలు కూడా చెప్పారు. అవును, చరిత్రలో పిచ్చిని కొట్టు చక్రవర్తులు ఉన్నారు. ఔరంగజేబు లాంటి వాళ్ళు, లేకపోతే మన నిజాం లాంటి వాళ్ళు తమ మీద ఏం ఖర్చు పెట్టుకోకుండా దేశం మీద ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ తన మీద ఖర్చు పెట్టుకుంటూ తన పార్టీ కోసం ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని నిర్వహణ చేసేవాడు చంద్రబాబు లాంటి వాళ్ళు ఎక్కడ లేరు. ఒక పోలవరం ప్రాజెక్టు చూడటానికి వివిధ ప్రాంతానికి ప్రజలు తీసుకొచ్చి వాళ్ళని ఏసీ కార్లో తీసుకొచ్చి వాళ్ళకి మంచి భోజనం పెట్టించి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి పంపించడానికి 400 కోట్లు ఖర్చు పెట్టారంటే అసలు ఎవరైనా చేస్తారు ఈ పని? ఎవరైనా క్షమిస్తారు? అసలు బుద్ధున్నవాడు లేడు. అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడుకి ప్రశ్నించే పౌర సమాజం లేదు, ప్రశ్నించే వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక కాంట్రాక్టర్ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఒక 14,000లో కట్టే ప్రాజెక్ట్ని 60,000కు పెంచారనుకోండి, 60,000 కోట్లకు పెంచారనుకోండి, 14,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు లేఅవుట్ని ఎస్టిమేట్ని 60 కోట్లకు పెంచారనుకోండి. దాన్ని ఎవరు ప్రశ్నించాలి? ఎవరు మంత్రివర్గంలో ప్రశ్నించరు, ప్రశ్నించే వాళ్ళు మంత్రివర్గంలో పెట్టుకోరు, శాసనసభలో చర్చ దగ్గర ప్రతిపక్షాన్ని రానివ్వరు, ప్రతిపక్షం ఉండకూడదు. మరి ఎవరు? కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, రాష్ట్రపతి మాట్లాడు, ఉపరాష్ట్రపతి మాట్లాడు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. చీఫ్ మినిస్టర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ది ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు మీరు పోలవరం గురించి చెప్పినప్పుడు కొన్ని తరాలకు అది జీవనాధారగా ఉండాల్సిన ప్రాజెక్ట్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఫండంగా పెట్టి ఈ తీర్థయాత్రలు తిరునాడు మామూలుగా ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పుడు జనం రానివ్వరు. నాగార్జున సాగర్ నిర్మాణం జరిగినప్పుడు ఎవరు పోలే, ఎలా చేయరు, ఎక్కడైనా అది పోకూడదు అసలు నిజానికి. భద్రతకు సంబంధించిన విషయం. మనకి పబ్లిసిటీయే ముఖ్యము, అధికారమే ప్రధానం. ఇంకేదైనా జాతీయం ఏమైనా వల్ల ప్రాజెక్ట్ ఏం వల్ల ప్రాజెక్ట్ నడవదు పాడు కాదు. దానికి ఈ 400 కోట్లు ప్రాజెక్టు మీద పెట్టచ్చు కదా, దీని మీద దుబారా కదా. కానీ నేనేది ఏంటంటే వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే అది మంచి కానీ చెడు కానీ ప్రశ్నించేవాడు లేదు, నిర్ణయం తీసుకునే ముందు చర్చ లేదు, నిర్ణయం తీసుకున్న తర్వాత సంజాషి లేదు. ఇటువంటి పరిస్థితి ఏ దేశంలో ఉండకూడదు, ఏ ప్రజాస్వామ్యంలో అసలు ఉండకూడదు. కానీ ఉంది. ఆయనే కాదు, రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళు జవాబుదారీగా ఉండాలి, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని పరిశీలించి మంచిగా కాదని చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ వ్యవస్థ లేకపోతే మంత్రివర్గం అనే సమష్టి నిర్ణయం ఉండాలి. అంటే లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్టులు పట్టిసీమ కట్టారు, ఎందుకు కట్టారు? దాని అర్థం ఉంది అసలు లేదు, కేవలం కాంట్రాక్టుల కోసం కట్టారు. అట్లా కడుతుంటే దాన్ని ప్రశ్నించే సమాజం లేదు, పౌర సమాజం లేదు. రేపు పొద్దున్న ఈ కాంట్రాక్టర్లే ఎక్కడి నుంచో వీళ్ళు బ్రాట్ ఓవర్గా వస్తున్నారు. మళ్ళీ రేపు కొత్త గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ వీళ్ళే ఉంటారు, నలుగురే ఉంటారు కాంట్రాక్టర్స్. పెద్ద మేజర్ కాంట్రాక్టర్స్ నలుగురే ఉంటారు, ఆ నలుగురే. ఇప్పుడు ప్రభుత్వం కనుక మారితే అమరావతి అనే దాని సిగ్నిఫికెన్స్ అంటే నేను అది తొలగించేస్తారు, ఇంకో చోటకి పట్టిపోతారు, ఇవన్నీ కాకుండా మళ్ళీ పూర్వంలాగా హైదరాబాద్నే కేంద్రీకృతం చేసి ఒకే చోట పెట్టినట్టు కాకుండా ఈ డైవర్సిఫికేషన్ ప్రాజెక్టుని అమలు చేసే విధమైన ఆలోచనలు ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. అమరావతి ఉంటుంది, అమరావతి నిర్మాణం జరుగుతుంది. కానీ ఇట్లా సింగపూర్ లాగా చేస్తాను, లేకపోతే మా ఇంజనీర్లు పనికిరారు, మన ఇంజనీర్లు కొలేస్తే మురికివాడు కడతారను చంద్రబాబు మాట్లాడినట్టు మాట్లాడరు. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తాడు, వచ్చినా కూడా అట్లాంటి మాట్లాడడం. మన ఇంజనీర్ల మీదనే నమ్మకం పెట్టి, మన డిజైనర్ల మీద నమ్మకం పెట్టి మన బిల్డింగ్స్ మనం శాశ్వత ప్రాతిపదికన కట్టుకొని నిర్మాణం చేస్తాం. అమరావతి రాజధానికి ఏం కావాలి? సెక్రటరియట్ కావాలి, అసెంబ్లీ కావాలి, హైకోర్టు కావాలి. హైకోర్టు కూడా రాజధానిలో ఉండాలని లేదు, ఇంకో చోట ఉండొచ్చు. ఇవన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రాజధాని అమరావతి ఉంటుంది, దాంట్లో అనుమానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్నాళ్ళు చెప్పుకొచ్చింది వేరు, సరిగ్గా ఎన్నికల క్రమం మొదలయ్యి ఎన్నికల షెడ్యూల్ వచ్చి నామినేషన్ల ఘట్టం వచ్చినప్పటికీ వాయిస్ మారిపోయి ఇంకా రోజు ఒకటే ధోరణి ఏమంటారంటే
అవతలది అరాచకవాదం, నేనే ప్రజాస్వామ్యవాదిని అనేది. అంటే ఒక జనం ఇంతకుముందు కూడా ఇదే ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా అసలు ఇంకొక మనిషి అన్నవాడు ఉండకూడదు నేను తప్ప అనే ధోరణితోటి ప్రతిపక్షాన్ని, అంటే బిలో ది బెల్ట్ అని ఇప్పుడు వాళ్ళే అంటున్నారు మళ్ళీ ఆ మాటలు కూడా, బిలో ది బెల్ట్ కొట్టకూడదు అది ఇది అని. అంటే అరాచకం అన్నది ఏది అరాచకం అన్నదానికి అసలు అరాచకం మనం 5 ఏళ్ళుగా చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత శేషాచలంలో 20 మంది కూలీల్ని కాల్చి చంపారు ఒక అధికారి దుందుడుతనం వల్ల. ఇక్కడ గోదావరి పుష్కరాల్లో తన షూటింగ్ కోసమని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు తొక్కిస్లాట్లో 20 మంది పైగా చచ్చిపోయారు. ఒక తహసీల్దార్ని జుట్టు పట్టుకొని లాగారు, ఒక మహిళా తహసీల్దార్ని, ఒక ఎమ్మెల్యే. వీటన్నిటి మీద ఆయన చర్య తీసుకోలేదా? ఇవన్నీ అరాచకం. ఇది ప్రజాస్వామ్యం, అయితే ఇది ప్రజాస్వామ్యం అరాచకమా? ఇంకోటి తీసుకోండి, అటువైపు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కొడుకుగా ఉన్నందుకాలం, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకాలం ఉత్తముడు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకి పితూరీలు చెప్పి ఆవిడ మనస్సు విరిచి విషప్రచారం చేసిన వాళ్ళ నెగ్గిన తర్వాత ఇతను ఓదార్పేట ఆపమని సోనియా గాంధీ చెప్పినప్పుడు సోనియా గాంధీ ధిక్కరించి బయటకు వచ్చి తన పార్టీ పెట్టుకొని ఓదార్పేట కొనసాగించాడు. అంటే ఒక బలమైన శక్తిని అప్పుడు ప్రపంచంలో 10 మంది శక్తివంతులైన నాయకుల్లో సోనియా గాంధీ పేరు కూడా ఉండేది. అంత శక్తివంతమైన నాయకురాలని ఎదిరించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు. దాని తర్వాత జైలుకు పంపించినా కూడా 16 నెలలు విచారణ పేరు మీద సిబిఐ విచారణ పేరు మీద 16 నెలలు జైల్లో ఎవరిని ఉంచలే ఇంతవరకు. శిక్ష పడిన తర్వాత ఉంచారు, విచారణ జరిగిన తర్వాత దోషిగా నిర్ధారణ తర్వాత ఉంచారు. కానీ విచారణ సమయంలో 16 నెలలు ఎవరు ఉంచలే. ఉంచినా కూడా హీ కేమ్ అవుట్ ఇన్ 1 పీస్ అండ్ హీ స్టార్టెడ్ వర్కింగ్ అగైన్. కానీ ఎవరు కంప్లైంట్ చేయలే, మూసేయలేదు, అమ్ముకోలేదు, మధ్యలేదు. ఇంకోటి అప్పటి సోనియా గాంధీ అదే పనిగా తిట్టలేదు, రాహుల్ గాంధీని తిట్టలేదు. చంద్రబాబు చేశాడని తెలుసు, చిదంబరం చేశాడని తెలుసు, సోనియా గాంధీ చేశాడని తెలుసు, కాంగ్రెస్ టీడీపీ కలిసి చేసినని తెలుసు. ఆయన కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. సందర్భం వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో మాట్లాడారు కానీ ఎక్కువ ఎవరిని కంప్లైంట్ చేయలేదు, పాజిటివ్గానే ఉన్నాడు. అవన్నీ కావాలని చేసిన ఆరోపణలు తెలుసు. ఆల్రెడీ కొంతమంది అధికారులు నిర్దోషులని విడుదలై బయటకు వచ్చారు. ఈయన మీద కూడా ఏది నిలబడదు. ఎందుకంటే ఆ సిబిఐ ఎంక్వైరీ చేసిన వాళ్ళకి ప్రభుత్వం ఎట్లా పని చేస్తుందో అర్థం లేదు, తెలియదు. చీఫ్ సెక్రటరీస్లో చెప్పారు ఆ సంగతి ఇంటర్వ్యూస్లో. కాబట్టి అవి నిలిచే ఆరోపణలు కాదని అందరికీ తెలుసు. కానీ ఆరోపణలు చేసి అదే ఆరోపణలు అసెంబ్లీలో కూడా చేసి అచ్చెన్నాయుడు చేసి బుచ్చయ్య చౌదరి చేసి అందరు చేసే వరకు ఇది ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటే వీళ్ళకి ఇష్టం లేదనిపించింది. మీకు ఇప్పుడు సిబిఐ అన్నారు కాబట్టి ఒక విషయం ఏంటంటే, ఇదే సిబిఐ అందరికీ తెలుసున్నదే, సోనియా గాంధీ ప్రోద్బలంతో కేసులు వచ్చాయి, దాన్ని బిగించేసి శంకర్రావు చెప్పాడు పెట్టమంటే లెటర్ పెట్టానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇవన్నీ సరే, అదే సమయంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద వచ్చిన ఆరోపణల మీద ఆనాటి జస్టిస్ రామ్మోహన్ రావు గారు దీని మీద విచారణ చేయండి అంటే దాన్ని ఆఖరి రోజు వరకు దాని దగ్గర పెట్టుకుని, ఇవన్నీ ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, ఆఖరి రోజు వరకు పెట్టుకున్న తర్వాత ఆఖరి రోజుని నా దగ్గర దీనికి సంబంధించిన విచారణకు సంబంధించిన మెటీరియల్ సిబ్బంది లేరు నా దగ్గర, ఇది విచారించడం కుదరదు అని రాసిచ్చిన అధికారి జేడి లక్ష్మీనారాయణ గారు ఆ తర్వాత ముందు తెలుగుదేశం పార్టీలోకి, ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలుగుదేశం పార్టీలో సేపట్లో చేర్చడానిక మళ్ళీ మార్చి ఒక రోజు ఆపి మళ్ళీ మొన్నటి జనసేనలోకి చేర్చడం, ఇది ఖచ్చితంగా ఎన్నాళ్ళు ఇది ఆడిస్తున్న నాటకం అనడానికి ఇది ఒక కనబడుతోంది. దీన్ని ఎలా విధంగా రిసీవ్ చేసుకుంటారు? అసలు ఇలాంటి విషయాలను ఇలాంటి కోణాల్లో 2 పక్కల నుంచి కోణాలను చూడాల్సిన పాత్రికేయ వృత్తి, పత్రికలు, మీడియా అన్నది ఇవాళ ఆంధ్రదేశంలో ఒపీనియన్ మోనోపోలీకి, లేకపోతే మీరు ఇంకో మాట కూడా అనేవారు, మీరు చాలా చక్కటి మాట వాడేవారు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ మీరు ఒక మాట వాడేవారు, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్. ఇటువంటిది ఇది రాష్ట్రంలో తప్పని ఎక్కడైనా ఎక్కువగా ఇంత విచ్చలవిడిగా విశృంఖలంగా ఉందా? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ డిస్కంటెంట్ కూడా ఉంది. అంటే మన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్, ఇంకో వాళ్ళు అధికారంలో ఇంకో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిస్కంటెంట్. అది 2 చేస్తాయి, మీడియా చేస్తుంది. అది ఒక రాజకీయ ఎజెండాతో నడుస్తున్న పత్రికలు ఉన్నప్పుడు
వేరే రాజకీయ పార్టీలు కూడా పత్రికలు పెట్టుకున్నాం. ఇప్పుడు సాక్షి ఉంది, నేను పనిచేసిన సాక్షి, దాంట్లో రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టాం మాస్టర్ మీద. స్పష్టంగా తెలిసి రాజశేఖర రెడ్డి కోళ్ళకు నడిపే పత్రిక అని తెలిసే చదువుతారు. అంటే దాపరికం లేదు. నా పత్రికలో రాసేవి అన్నీ ఆ దృష్టికోణంతో చూస్తారు. కానీ ఆ బొమ్మ లేకుండా ముసుగు వేసుకొని అంతకంటే మేము పరిరక్షకులుగా సాక్షి వైసీపీ అంటూ సాక్షి వైసీపీని సపోర్ట్ చేయడం కంటే కూడా ఎక్కువ టీడీపీని సపోర్ట్ చేయడం పత్రికలు ఉన్నప్పుడు అది డివైడ్ అయిపోయింది. అది క్లియర్ డివైడ్, ప్రజల్లో డివైడ్ అయినట్టే పత్రిక మీడియాలో కూడా డివిజన్ వచ్చింది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది కంట్రీ. ఇది ఒకటండి. ఇంకో పక్కని ఇప్పుడు ఇలా వ్యవస్థలు ఇవన్నీ నడుపుకుంటూ వస్తూ ఆఖరికి పాత్రికేయ సమాజంలో కూడా కులాల వారిగా, ఉపకులాల వారిగా, గ్రూపుల వారిగా సంఘాలను కూడా వెడగొట్టేసి దేశం మొత్తం మీద ఒకటే పాత్రికా సంఘం ఉంటే ఆంధ్రదేశంలో ఇవాళ 60 పాత్రికేయ సంఘాలు ఎన్నో నడుస్తున్నాయి. ఇది కూడా ఎవరెవరు చీల్చేశారో అని మనం చూస్తూనే ఉన్నాం. కులాలను ఉపకులాలని చీల్చేసిన వాళ్ళు ఎవరో ఇవన్నీ చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు దేశ భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది అనేది అదొకటి. రెండోది, మీ నుంచి ఇంకా ప్రధానంగా ప్రజలకి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ, తర్వాత ఇప్పుడు తెలంగాణ రహిత ఈ చిన్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడైనా సరే కూడా జాతీయ రాజకీయ పక్షాల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ఎన్నికలు జరగడం అన్నది ఒకటి ఫస్ట్ టైం కనిపిస్తోంది. ఈ పరిణామాలకు కారణం ఏమిటి? అసలు ఇది మంచిదా? వాస్తవానికి 1998లో బీజేపీ ఇక్కడ చాలా ఓట్లు వచ్చినాయి. 4 ఎంపీలు గెలిచారు ఆంధ్రప్రదేశ్లో. అదే కంటిన్యూ అయి ఉంటే బీజేపీ కొద్ది ఒక శక్తిగా ఎదిగేది. కాంగ్రెస్ పార్టీ ఒక క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకుంది. తెలంగాణ డిమాండ్ని గ్రాంట్ చేసినప్పుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణలో మనం అధికారంలోకి వస్తాము, ఆంధ్రప్రదేశ్లో పోతాము, దెబ్బతింటామని తెలిసినా కూడా సోనియా గాంధీ ఒక కమిట్మెంట్. అక్కడ చాలామంది యువకులు చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది ఆ డిమాండ్లో కొద్దిగా హేతుబద్ధత ఉంది అని ఆమె కనిపించి ఆమె నిర్ణయం తీసుకుంది. కానీ ఒక ఎన్నికలు 5 ఏళ్ళ తర్వాత ఆ పార్టీ కోలుకోవాలి. కానీ కోలుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు, టీడీపీకి వ్యతిరేకంగా పోట్లాడిన పార్టీ టీడీపీతో ఎన్నికలు పొత్తు పెట్టుకున్నప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో దానికి ఉదికే ఉంటుంది. కాబట్టి అది స్వయంకృతం అనమాట. అది ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అట్లా పోయింది. బీజేపీ టీడీపీతోనే పొత్తు పెట్టుకుంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక 10 సీట్లకు పోటీ చేస్తారు, 2-3 గెలుస్తారు, 4 గెలుస్తారు. వాళ్ళ వర్క్ 10 నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది. మిగతా నియోజకవర్గాలు బీజేపీ క్యాడర్ ఉండరు. వాళ్ళు టీడీపీకి పనిచేయాలి, లేకపోతే వేరే కామ్గా ఉండాలి. అంటే ఒక పార్టీ బతకాలంటే బలవున్నతోనే పొడి చేయాలనే సిద్ధాంతం కమ్యూనిస్టులు కూడా పెట్టుకున్నారు. ఏమైపోయారు కమ్యూనిస్టులు? పార్టీ అన్ని చోట్ల పొడి చేయాలి. అది పొడి చేసేటప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల పని ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు, లీడర్స్ ఎదుగుతారు. అంటే కాకుండా బలవున్నతోనే పొడి చేయాలి, లేకపోతే ఒక పొత్తు పెట్టుకొని ఆ ఇచ్చిన సీట్లో పోటీ చేయాలంటే కుదరదు. అట్లాంటి జాతీయ పార్టీ అస్సలు చేయకూడదు. కాబట్టి జాతీయ పార్టీలు చేసిన పొరపాటు కారణంగా ఇక్కడ జాతీయ పార్టీలు లేకుండా ఒక బలమైన 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ 2 బలమైన పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇక ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదు. ఇక జనసేన ఉంది. జనసేన ఉన్నదో లేదో మనకు తెలుస్తుంది ఎలక్షన్ తర్వాత. అది కూడా ఫిట్స్ అండ్ అప్పుడప్పుడు పనిచేయటం, దాని తర్వాత దీర్ఘకాలం సెలవు తీసుకోవడం, అదృష్టం అయిపోవటం, మళ్ళీ తెర మీద రావటం, మళ్ళీ కొంతకాలం అదృష్టం అయిపోవటం, అది జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు ఇప్పుడు మరి ఫలితం ఎంత చూడాలి. ఇప్పుడు ఆంధ్రదేశం విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీని అనేక సార్లు ఆదరించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కంచుకోట. అటువంటి ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టు కనీసం పంజాబ్లో తప్పు చేశామని చెప్పి పంజాబ్ విషయంలో 10 సార్లు క్షమాపణ చెప్పారు. తమిళనాడులో తండ్రిని చంపేసిన వాడికి ఇంచుమించు 10 సార్లు క్షమాపేక్ష పెట్టారు. వాడు వద్దంటున్నా సరే క్షమాపేక్ష పెట్టారు ఒకరిద్దరికి. మీ క్షమాపేక్షతో నాకు పని లేదంటుంటే మళ్ళీ క్షమాపేక్ష పెట్టారు. మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసేస్తాం, పరామర్శకని వెళ్ళారు. ఇవన్నీ రాజకీయ డ్రామాలన్నీ ఆడారు. కానీ ఇది అలుస, లేకపోతే ఆంధ్రులు అంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఆరంభ సూర్లను ఒక ఏదో మనకున్న సామెత ప్రకారం ఇవాళ వరకు కనీసం ఒక్కసారైనా అయ్యో ఆంధ్ర విషయంలో మేము కనీసం తొందరపడ్డాము, మీకు విడగొట్టడం అన్నది మేము తీసుకున్న నిర్ణయం, అది విభజన తప్పదు, కానీ మీ విషయంలో మేము తొందరపడ్డాము, మీకు జరిగిన లోటుపాట్లు సవరిస్తామనే ఒక మొక్క కూడా, అంటే కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించకుండా ఈ 5 ఏళ్ళు వీడు గడిపేసి ఇవాళ మళ్ళీ వాళ్ళకి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా ప్రజలు కనీసం బయట వాళ్ళు వదిలేండి, కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇవాళ విశ్వసించని పరిస్థితి తెచ్చుకున్నారు. అంతేకాదు మీకు తెలుసు
ఇదివరకు కాంగ్రెస్ లిస్ట్ వచ్చిన తర్వాత కొన్ని సీట్లు ఆపుకునేవారు. ఎందుకంటే కాంగ్రెస్ బలమైన అభ్యర్థులు పెడుతుంది, కాంగ్రెస్ సీట్లు గొడవలు ఉంటాయి, ఆఖరి నిమిషం వరకు ఖరారు చేయరు. కాంగ్రెస్ లిస్ట్ వచ్చాక క్యాండిడేట్లు మార్చిన పార్టీలు కూడా ఉన్నాయి, ప్రధాన పార్టీ తెలుగుదేశంతో సైతంగాను. అటువంటిది అసలు ఇవాళ కాంగ్రెస్ లిస్ట్ ఏంటో ఎవరు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ఎవరు కంటెస్ట్ చేస్తున్నాడో తెలియదు. ఇటువంటి దుస్థితి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండింటి చెడ్డ రేవడయ్యింది. ఇది మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండే అవకాశాలు ఏమైనా సమీప భవిష్యత్తులో ఉన్నాయా? అంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, 150 సంవత్సరాలు ఉన్న పార్టీ, ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంది. అయితే నేను మొత్తం ఈ రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని మాత్రమే బ్లేమ్ చేయడం సరికాదని నా ఉద్దేశం. చంద్రబాబు 3 సార్లు లెటర్స్ ఇచ్చాడు. పొలిట్ బ్యూరో తీర్మానం జరిగింది. ఎర్రనాయుడు, దేవేంద్ర గౌడ్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసి తెలంగాణలో తిరిగి, ఆంధ్ర అంతా తిరిగి తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం అభ్యంతరం లేదని పొలిట్ బ్యూరోలో తీర్మానం ఇచ్చారు. ఇచ్చినప్పుడు డివిజన్ జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సహకరించాలి కదా. ఆంధ్రప్రదేశ్కి మీరు దీన్ని హైదరాబాద్ లేకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తున్నారు, హైదరాబాద్ తెలంగాణ ఉండాలి. మరి ఆంధ్రప్రదేశ్కి వేరే సమస్యలు ఉంటాయి, నిధుల సమస్యలు ఉంటాయి, మీరు తీర్చడానికి మీరు ఏం చేస్తున్నారు అని బిల్లు తయారు చేసేటప్పుడు జయరాం రమేష్ పోయి అడిగితే బిల్లు తయారు చేసేటప్పుడు ఎవరైనా సహకరించారా? అలా ఆంధ్రప్రదేశ్ విడగొట్టేటప్పుడు రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహాయించి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎట్లా బతుకుతారు, వాళ్ళ వనరులు ఎట్లా ఉంటాయి, ఎటువంటి సమస్యలు వస్తాయని ఊహించారా? సహకరించారా? అసలు సహకరించలే కదా, అది తప్పు కదా. ఒక సోనియా గాంధీ కదులు పెడితే ఏమవుతుంది? సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక అధికార పార్టీ అధ్యక్షుడిగా విభజన జరిగినప్పుడు, విభజన అనివార్యమైనప్పుడు, విభజన జరిగేటప్పుడు ఎటువంటి పాలసీ తీసుకోవాలి, ఎటువంటి చేయాలి. వెంకయ్య నాయుడు రాజ్యసభలో అడిగాడు, 5 ఏళ్ళు మాకు ప్రత్యేక హోదా ఇవ్వమని, 10 ఏళ్ళు కావాలన్నాడు. 5 ఏళ్ళు ఇస్తానని మనమోహన్ ఒప్పుకున్నాడు. దాని తర్వాత ప్రణాళిక సంఘాన్ని దాని తర్వాత కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదించారు దాన్ని. దాని తర్వాత ప్రణాళిక సంఘానికి ఇచ్చారు. ప్రణాళిక సంఘం జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా డిసెంబర్ దాకా ఉంది, ఒక 6 మాసాలు ఉంది. 6 మాసాలు ఒక్కసారైనా చీఫ్ మినిస్టర్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక హోదా ఏమని అడిగారా? ఒక ఉత్తరం రాశారా? ఒక మనిషిని పంపించారా? ఏం లేదు. ఒక కాంగ్రెస్ బ్లేమ్ చేస్తూ చంద్రబాబు ఎత్తుగడ కాంగ్రెస్ బ్లేమ్ చేయటం, అంటే కుదిరిన నాళ్ళు ఒక్కొక్క పార్టీని ఒక్కొక్కసారి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ డెసిమేట్ చేయాలని, నాశనం చేయాలని. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షమైంది, అప్పుడు కాదు కదా. ఇటలీ రాక్షసి, ఇటలీ మాఫియోజీ అన్నారు. ఇతను రాహుల్ గాంధీని పప్పు అన్నాడు. ఆ పప్పు ఇంటికే పోయి ఆయన శాలగా వచ్చారు. ఇవన్నీ ఇక్కడ అంటే ఆయనకు అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే సమాజం లేదు, పౌర సమాజం ఏమాత్రం ప్రశ్నించలేదు. ప్రశ్న అడిగే అలవాటే మనకి పోయింది. ఇది దీంతో పాటు ఇంకొకటి కూడా, ఈయన వెళ్ళి మన ఎన్నికల ముందు కేసీఆర్తో పొత్తు కోసం ప్రయత్నం చేశాడు, ఆయన కాకపోమన్నాడు. ఎప్పుడు? మొన్న ఎన్నికల ముందు కూడా వెళ్ళాడు కదా. హరికృష్ణ శవం ఉన్నప్పుడు, హరికృష్ణ ఇంకా దాని అంత్యక్రియలు కూడా కాలే, శవం అక్కడ ఉన్నప్పుడే కాసేపు ఒక యాక్టర్తో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత కేటీఆర్తో మాట్లాడాడు. కేటీఆర్తో ఏం మాట్లాడు? పొత్తు పెట్టుకుందాం అన్నాడు, శవం పక్కన కూర్చొని. అసలు అది సందర్భం అసలు. అంటే ఆయన కేవలం రాజకీయం తప్ప ఇంకో మానవీయ లక్షణాలు ఏం లేవు అని నిరూపించుకున్నాడు. ఆయన కేటీఆర్తో మాట్లాడచ్చు, ఆయన కేటీఆర్ అమరావతి శంకుస్థాపన పిలవచ్చు, అక్కడ పలక మీద కేటీఆర్ పేరు రాయొచ్చు, కేసీఆర్ పేరు రాయొచ్చు, కేసీఆర్తో చెట్టుపట్టాలు వేసి తిరగచ్చు, అంతా బాగానే ఉంది. ఒక్కసారే కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చాడు. ఆయన బిల్లులే, ఆయనే వచ్చాడు. హీ ఇన్వైటెడ్ హిమ్సెల్ఫ్. కేటీఆరే నేను వస్తానంటే రమ్మన్నాడు. వచ్చి నాకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం, మీ సహకారం కావాలని మాట్లాడి వెళ్ళిపోయాడు. అప్పుడే కేసీఆర్కి మొత్తం దాసోహం అయినట్టు. సోనియా గాంధీని ధిక్కరించిన వ్యక్తి చంద్రబాబు కానీ కేసీఆర్ కానీ దాసోహం అంటాడా? జగన్మోహన్ రెడ్డి పర్సనాలిటీ ఏంటి? రాజశేఖర రెడ్డి కొడుకు సోనియా గాంధీని ధిక్కరించి బయటకు వచ్చే పార్టీ పెట్టుకున్నాడు. 16 ఏళ్ళు జైల్లో పెట్టినా కూడా ఏమాత్రం తొనకలేదు, బెనకలేదు. అటువంటి వ్యక్తి ఇంకో చీఫ్ మినిస్టర్కి, ఇంకో నాయకుడికి దాసం అంటాడా? చంద్రబాబు అంటాడు దాసం, కానీ జగన్మోహన్ రెడ్డి అంటాడా? అంటే వ్యక్తిత్వం ఉన్నవాడిని దాసం అంటున్నావు, తాకట్టు పెడుతున్నావు, ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెడతాడు. మీరు వైసీపీకి ఓటేస్తే కేసీఆర్కి ఓటేసినట్టే. ఈ పిచ్చి మాటల్ని జనం నమ్ముతారా? ఇప్పుడు మీరు చెప్తున్న విషయాల్ని ఇప్పుడు ఇంత ఎఫెక్టివ్గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవనివ్వండి, లేకపోతే దానికి అనుకూలమైన మీడియా కానీ ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతుంది అంటే ఇంత ఎఫెక్టివ్గా? అప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు. ఏంట్రా అంటే సోనియా గాంధీ అంతటి తిరుగులేని నేతని ధిక్కరించి బయటకు వచ్చి నిలబడిన వ్యక్తి జైల్లో పెట్టినా సరే మళ్ళీ వచ్చిన తర్వాత తన పని తాను చేసుకుపోతుంటూ టెంట మూసేయకుండా
అయ్యో ఇంత ఖర్చు లేకపోతే ఇంత గొడవలు అని అనుకోకుండా ధైర్యంగా నిలబడిన వ్యక్తి, ఫలితం అన్నది తర్వాత అది వేరే సంగతి. అసలు నీ పని చేయడం అన్నది పనితీరులో ముందుకు వెళ్ళిపోతున్న వ్యక్తి, ఇది విషయం ఇలా జరిగింది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలా ఉంటాడా, ఇది చీప్ టాక్టిక్స్లు అనే విషయాన్ని జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? జనాల్లోకి తీసుకోవాలంటే ప్రచార సాధనాలు ఉండాలి. మా దగ్గర ఒక సాక్షి, ఒక సాక్షి పత్రిక, ఒక సాక్షి టీవీ ఉందండి, రెండే. మిగతా ఉన్నాయి అటే ఉన్నాయి. దాదాపు 20 ఛానల్స్ ఉంటే 19 ఛానల్స్ అటే ఉన్నాయి. ఒక్క సాక్షి ఇటు ఉంది. 3 ప్రధాన పత్రికలు ఉంటే సాక్షి కంటే డబుల్ సర్క్యులేషన్ ఉన్న 2 కలిపితే డబుల్ ఉంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిపితే డబుల్ సర్క్యులేషన్ పడిపోతే అటువైపు ఉన్నాయి. ఇంకోటి ఎన్నికల్లో కావాలని ఒక 2-3 లక్షల కాపీలు అదనంగా వేసి సాక్షి పాఠకుల ఇళ్లలో కూడా వేస్తున్నారు ఫ్రీగా కొన్ని పత్రికలు. కాబట్టి ఇట్లాంటి టాక్టిక్స్తో ఇంత ప్రచార సాధనాలు ఉన్నప్పుడు అందులో ఎట్లా ఎడిటర్స్ని ఎట్లా డీల్ చేయాలి, ప్రొపరేటర్ డీల్తో చంద్రబాబు తెలుసు. స్వయంగా ఆయన చూసుకుంటాడు మొత్తం. ఆయన ఎవరిని ఎట్లా సంతృప్తిపరచాలి, ఎవరి వీక్నెస్ ఏమున్నాయి అవన్నీ. ఇట్లాంటి ప్రయత్నాలు ఎవరు చేస్తారు? కాబట్టి అటు 10-20 ఛానళ్ళు, ఇటు ఒక ఛానల్, అటు 2 పెద్ద పత్రికలు, ఇటు ఒక పత్రిక, అంతకంటే ప్రచారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో చాలా స్పష్టంగా, నాకంటే స్పష్టంగా, నాకంటే బలంగా చెబుతున్నాడు. కానీ ప్రచారం చేస్తే ఒకటే ఛానల్. ఇప్పుడు కొద్దిగా మిగతా ఛానల్స్ అప్పుడప్పుడు ఇస్తున్నాయి, కానీ మొన్నదాకా ఒకటే ఛానల్ ఉండేది, ఒకటే పత్రిక. కాబట్టి ఆ లిమిటేషన్ అయితే ఉంది. ఇంకా ఈ పాదయాత్ర చేశాడు కాబట్టి, 4,000 కిలోమీటర్లు నడిచాడు కాబట్టి, ఆ పాదయాత్ర చాలా మంది కలిశాడు కాబట్టి కొంత కాంపెన్సేట్ అయింది. ఆయన వేవ్ క్రియేట్ చేయగలిగాడు ఆయన. ఇంకోటి మాట తప్పని లక్షణం ఉంది, అది మొదటి నుంచి కూడా ప్రూవ్ అవుతుంది. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు, సిగరెట్ తాగడు, టీ కాఫీ కూడా తక్కువ తాగుతాడు, అట్లాంటి మంచి అలవాట్లు ఉన్నాయి. మంచి యువకుడు, మంచి ఆదర్శాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు కావాలనుకుంటున్నాడు. వాళ్ళ నాన్న ఫోటో పక్కన తన ఫోటో కావాలని కోరుకున్నాడు. అదే అతని లక్ష్యం. అంటే అతన్ని నువ్వు కేసీఆర్ దాసం ఉంటావు, నీకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెడతావు తెలంగాణ అంటే ఎవరికంటే ప్రధానమైంది అసలు నేను తప్ప ఇంకొకటి ఎవడొచ్చినా ఇక్కడ అరాచకమే ఉంటుంది. నీ పొలం, ఎకరం పొలం కూడా లాగేసుకుంటారు, నీ ఉండవు నీళ్లు లాగేసుకుంటారు, నీ అపార్ట్మెంట్ లాగేసుకుంటారు. ఇలాంటి భయాలు కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అంటే లాస్ట్ టైం కూడా కడప నుంచి రౌడీలు వస్తారని విశాఖపట్నంలో. అసలు ఇంకొకటి, కడప నుంచి రౌడీలు వస్తారు అంటే ఆ కడప జిల్లా వాళ్ళు ఎవరు? ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ప్రశ్నించే తత్వం జనాల్లో లోపించింది. అదే కడప జిల్లా వాళ్ళకి చాలా పౌరుషం. నేను మాట్లాడలేదు. కడప జిల్లాలో అడుగుపెట్టకూడదు చంద్రబాబుని. పులివెందులు ముఖ్యంగా అడుగుపెట్టకూడదు. పులివెందుల జిల్లా ఇప్పుడు మొన్న తునిలో రైలు ప్రమాదం జరిగిన, రైలు దగ్ధమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్లేమ్ చేశాడు. అక్కడ దగ్ధం అవుతూనే ఉంది. అక్కడ ఫైరింగ్ మిషన్లకు ఫైర్ ఇంజన్ కూడా పంపలే. తగలబెట్ట మొదలుపెట్టిన వెంటనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి చేశాడు, కడపని రోడ్డులు వచ్చి చేశారన్నారు. అంటే మాట మధ్య కడపని పులివెందుని బ్లేమ్ చేసి చంద్రబాబుని అసలు ఆ జిల్లాలో అడుగుపెట్టిన కూడా వాళ్ళ పౌరుషం ఉంటాయి. పౌరుషం ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని నమ్మారేమో అని మనం అనుకోవాలి. వాళ్ళే ప్రజాస్వామ్యంగా, వాళ్ళు నిజానికి ప్రజాస్వామ్య ప్రియులు కడప జిల్లా వాళ్ళని నేను అనుకుంటున్నాను. చాలా మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళే, వాళ్ళు కూడా మంచివాళ్ళే. ఏదో కొంతమంది ఫ్యాక్షన్స్ ఉంటారు, కానీ అది కూడా ఇప్పుడు లేదు. ఫ్యాక్షన్ రాజశేఖర రెడ్డి హయాంలోనే చాలా ఫ్యాక్షన్ తగ్గిపోయింది. ఆయనే అందరిని పిలిచి రాజీ చేసేవాడు. ఇది ఒక శుభపరిణామం. మనం చర్చ ముగించుకునే ముందు మరొక విషయం మీ ద్వారా, ఒకవేళ నిజంగా ఇవాళ వారు చెప్తున్నవన్నీ నిజమై ప్రజలు నమ్మి ఇవాళ ఒక అవకాశం ఇచ్చి కనుక జగన్కి చూస్తే ఇంతకన్నా భిన్నమైన ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన అందించగలరని మనం విశ్వసించవచ్చా? అంటే ప్రజాస్వామ్యయుతమైన 1-2 సార్లు చెప్తున్నారు. మీరు ఇందాక కూడా అన్నారు ఎవరు వచ్చినా ఇలాగే ఉండొచ్చు. ఇవాళ అసలు ముఖ్యమంత్రి అన్నవాడు తప్ప సమస్య నిర్ణయాలు, క్యాబినెట్ డెసిషన్స్, లేకపోతే ప్రశ్నించడం, వ్యతిరేకించడం లేకపోయింది. అటువంటి ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించే ప్రయత్నం ఏమైనా ఇతని వల్ల అవుతుందా? ఇతనికి ప్రజాస్వామ్యం మీద అంత విశ్వాసం ఉందా? అంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేకపోతే ఇన్ని కోర్టు కేసులు పెట్టినా కూడా అన్ని కోర్టులకి అటెండ్ అవుతున్నాడు. ప్రతి శుక్రవారం కోర్టుకి అటెండ్ అవుతున్నాడు. ఇప్పుడు కోర్టుని ప్రశ్నించలేదు, ప్రజాస్వామ్యం ప్రశ్నించలేదు, దాని గురించి గొడవ చేయలేదు, స్టే తెచ్చుకోలేదు. చంద్రబాబు నాయుడు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు. ఒక కేసులో సిబిఐ విచారణ జరిపించని హైకోర్టు జడ్జిమెంట్ చెప్పినా కూడా సిబిఐ దగ్గర సిబ్బంది లేదని చెప్పించుకున్నాడు. అంటే భయపడుతున్నాడు. అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఒక 10 రూపాయల నోటు కింద పడితే 10 మంది కుర్రాళ్ళు ఉంటే అక్కడ 10 రూపాయలు కనిపించకపోతే అందరు జేబులు వెతుకుతారు. కూడా ఒక కుర్రాడు నా జేబు వెతకదు, నన్ను ముట్టుకోవద్దు, నా జేబు వెతకద్దు అని అనుకోండి, అంటే వాడి దగ్గర ఉండేది లెక్క. అట్లా ఈయన విచారణకు తయారు కాడు. ఎప్పుడు నా మీద విచారణ జరుపుకుని స్టే తెచ్చుకుంటాడు. ఈయన మేనేజ్ చేసుకుంటా అని ఆయన అందుకని తెలుసు. ఒక వ్యక్తి కలిస్తే అతని బలహీనతను చూస్తాడు, ఏం బలహీనత ఉందో దానికి సాటిస్ఫై చేస్తాడు. కాబట్టి అట్లా మేనేజ్ చేసి 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు. ఈయన స్టే అడగలేదు. ఎప్పుడు
విచారణ కొనసాగించమంటున్నాడు. ఆయన విచారణ హాజరవుతున్నాడు. కాబట్టి ఎవరికి ప్రజాస్వామ్యం నమ్ముకున్నట్టు. అయితే ఇంకోటి ఐ షుడ్ సే, కాన్స్టిట్యూషన్లోనే కొన్ని ప్రావిజన్స్ ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు అవుట్లే ఎస్కలేషన్ విషయంలో రాజ్యాంగబద్ధమైన ఒక ఏర్పాటు వ్యవస్థ ఉండాలి. ఒక చీఫ్ మినిస్టరో ఒక చీఫ్ సెక్రటరీనో లేకపోతే ఒక చీఫ్ ఇంజనీరో డిసైడ్ చేసేది కాదు. అది సాటిస్ఫై చేయాలి, జస్టిఫై చేయాలి. జస్టిఫై చేయడం కమిటీ ఉండాలి. ఆ కమిటీ ఓకే చేస్తే కానీ ఎస్కలేషన్ ఒప్పుకోవద్దు. అది కాంట్రాక్టర్ చీఫ్ మినిస్టర్ మాట్లాడుకుంటే కుదరదు. అది ఎంత మంచి చీఫ్ మినిస్టర్ అయినా కూడా చెరగొట్టే వ్యవస్థ ఇది. అట్లాగే ఒక డిఫెక్షన్స్ ఉన్నాయి. యాంటీ డిఫెక్షన్ దాన్ని అమలు చేయాలి. అమలు జరగట్లే. ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ ఉల్లంఘిస్తారు. ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు? దాని ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్లో బలం ఉంది. రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి అవసరమైన బలం ఉంది. కాంగ్రెస్ కూడా సహకరిస్తుంది. కానీ ఎవరు ఎందుకు మూవ్ చేయట్లా? మూవ్ చేయకపోతే అది ఎట్లాగే ఉంటే గవర్నమెంట్ డిఫెక్ట్ అయిపోతుంటే దీనికి శాసనం చేసుకుని లేకపోతే చట్టాలు చేసుకొని ఉల్లంఘించడానికే. మన ఒక్క దేశంలోనే, మన భారతదేశంలోనే మనం చట్టాలు చేసుకుంటాం. మనం చేసుకున్న చట్టాన్ని ఉల్లంఘిస్తాం. ఏ ప్రజాస్వామ్య దేశం జరగదు. అది ముందు చట్టాలు చేసుకుంటే చట్టాన్ని అమలు చేయాలి. అమలు చేస్తే శిక్ష ఇచ్చే వ్యవస్థ ఉండాలి. ముందు తరాల్లో మన ప్రజల్లో ఆ విధమైన చైతన్యం వచ్చే అవకాశం. ఎందుకంటే మనం అనేక విషయాల్లో విదేశాలను అనుకరిస్తున్నాం, అనేక విషయాల్లో విదేశాల కంటే ధీటుగా పనిచేయగలుగుతున్నాం అని పేరు తెచ్చుకున్నాం. అటువంటిది మనం ఇంపోర్ట్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ వరకు వెళ్ళాం. ఇలాంటి పరిస్థితుల్లో ముందు మనం చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మారి భారతీయ సమాజం మారుతుందని మనం ఏమైనా ఆశించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి? మనకంటే 5 రెట్లు ఆర్థిక వ్యవస్థకు అయినది. జనాభా మన సమానంగా ఉన్నా, మన కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు జనాభా సమానంగా ఉన్నా కూడా మనకంటే 5 రెట్లు పెరిగింది క్రమశిక్షణతో. మనం ఎందుకు సంతోషిస్తున్నాం అంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏకపక్ష నియంత్రితం ఉంది. అక్కడ మన దగ్గర ప్రజాస్వామ్యం ఉంది. ఎంత అల్లరున్నా, ఎంత గొడవలున్నా మనం ఇంకా ప్రజాస్వామ్య దేశంగా ఉన్నాం కాబట్టి మన గ్రోత్ రేట్ తక్కువ ఉన్నా, అంత సంపద కూడబెట్టకపోయినా మనం హ్యాపీగా ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ ఈ అభివృద్ధి జరగాలంటే పౌర సమాజం నిర్లిప్తంగా ఉండటానికి వీల్లేదు. పౌర సమాజం కల్పించుకోవాలి. పౌర సమాజం శాసించాలి. పౌర సమాజం ప్రశ్నించాలి. ప్రశ్నించని సమాజానికి అడిగే హక్కు కూడా ఉండదు. కాబట్టి యూ గెట్ ది గవర్నమెంట్ యూ డిజర్వ్ అని అన్నారు పెద్దలందరికీ. అంటే మనకి ఎటువంటి ప్రభుత్వం రావాలని రాసిందో అటువంటి ప్రభుత్వం వస్తుంది. మనం అటువంటి వాళ్ళని అనుకుంటున్నాం. కాబట్టి మనం ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకుంటే కానీ ఈ ప్రజాస్వామ్యం నిలబడదు. 1కి 2 సార్లు మొత్తం చర్చలో వారు చెప్పింది ఏంటంటే, ఒకటి చేసిన చట్టాలను గౌరవించే పాలకులు ఉండాలి, అలాగే చట్టాలని గౌరవించి చట్టాలను ఆచరించే వ్యవస్థ ఉండాలి. వీటన్నింటికీ మించి పౌర సమాజం చైతన్యవంతం కావాలి. పౌర సమాజంలో ప్రజలు ప్రశ్నించే తత్వం, ఆ ప్రశ్నిస్తాను అన్నదాన్ని కూడా వ్యాపారం చేసుకుని, ప్రశ్నిస్తాను అనే మాటను కూడా దాన్ని ఆక్షన్ పెట్టుకుని ఇలాంటివి చేసుకుని ఇలాంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ రకరకాల ప్రశ్నతోనే అండయ్యి వ్యవహారాలు కాకుండా ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా భారతదేశానికి భవ్యమైన భవిష్యత్తు ఉంది అంటూ చాలా ఎన్నో విషయాలు, చక్కటి విషయాలు మనకి దేశ స్థాయిలో, అఖిల భారత స్థాయిలో విదేశీ వ్యవహారాలతో చూస్తున్నప్పుడు మన దేశానికి ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఏది కావాలి, ఏది లోపించింది అని చెప్పడంతో పాటు ప్రశ్నించే తత్వం లేకపోతే, సమస్య నిర్ణయాలను గౌరవించే తత్వం లేకపోతే ఇవాళ చంద్రబాబే కాదు, రేపు పొద్దున్న ఇంకో బాబు వచ్చినా, ఇంకో జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఎవరొచ్చినా సరే కూడా ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఉన్నప్పుడే మనకి మంచి జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా వారు, అందుకనే నేను ముందే చెప్పాను వారు సవ్యసాచి ఆదర్శ సంపాదకులు అని. అటువంటి వారిని మనం కోరిన వెంటనే వారు వేరే అసైన్మెంట్ మీద గోదావరి జిల్లాల్లో పర్యటిస్తుంటే మధ్యాహ్నమే రాజమండ్రి వస్తే వారిని కోరిన వెంటనే మన స్టూడియోకి వచ్చి మనతో పాటు ఈ సమయాన్ని గడిపి అనేక విషయాలు మనకు వివరించినందుకు మన ప్రేక్షకులకి మీ తరఫున, ప్రేక్షకుల తరఫున, తర్వాత ఈ సిసిసి యాజమాన్యం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.